హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కొందరు యువకులు కార్ రేసింగ్ నిర్వహించారు. తెల్లవారుజామున లగ్జరీ కార్లతో స్టంట్లు చేస్తూ నానా హంగామా చేశారు. కార్లతో స్టంట్స్ చేస్తున్న వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. స్టంట్స్ చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, నంబర్స్ ఏమన్నా రిజిస్టర్ అయ్యాయా సీసీ కెమెరాలో? ఎవరివి కార్లు, ఎవరు ఈ ఫీట్స్ చేస్తుంది? ఔటర్ రింగ్ రోడ్లో మనకి తెలిసిందే ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో. సో దానికి పైగా ఇలాంటి స్టంట్స్, ఏం చెప్తున్నారు పోలీసులు? హరి, రద్దీగా ఉండే కీలకమైనటువంటి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి ఈ విధంగా ఇటు లగ్జరీ కార్లతో స్టంట్లు చేస్తున్నటువంటి కొందరు యువకులను పోలీసులు గుర్తించారు. అటుగా వైపు వెళ్తున్నటువంటి వారు భయాందోళనకు గురవుతున్నారు. వేగంగా వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్ అంటే వాహనాలు అట్లాంటి రహదారి పైన ఇట్లా స్టంట్లు చేయడం, పూర్తిగా వాహనాన్ని రౌండ్ గా తిప్పడం ఇలాంటివి చేయడం వల్ల స్పీడ్ గా వస్తున్నటువంటి వాహనాలు కంట్రోల్ గా అదుపు తప్పి యాక్సిడెంట్లు కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అటువంటి రహదారి పైన ఇట్లా స్టంట్లు చేసేటువంటి వారిని వెంటనే గుర్తిస్తామని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే అటుగా వెళ్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా రాత్రిపూట ఏవేవి వెళ్ళినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా చెక్ చేస్తున్నారు. అలాగే అక్కడ టోల్ బూత్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టోల్ బూత్ ద్వారా నెంబర్లను కూడా గుర్తించి వెంటనే వారిని పైన చర్యలు తీసుకుంటామనేటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇటువంటి ఔటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, జాతీయ రహదారుల మీద ఇట్లా స్టంట్స్ చేయడం అనేటువంటి పూర్తిగా చట్టరీత్యా నేరం. సో ఇటువంటి వాటికి ఎవరు పాల్పడద్దు అని పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇటీవల స్టంట్లు కావచ్చు, బైక్ స్టంట్లు, రేసింగ్ ఇటీవల చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ ఈ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన ఈ విధంగా చేయడం అనేటువంటిది పూర్తిగా వాహనదారుల్లో కలవరం పెడుతుంది. ఎందుకంటే స్పీడ్ గా వచ్చేటువంటి వాహనాలు అటువంటి స్టంట్లు చూడకుండా ఢీకొట్టి ప్రమాదాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఇటువంటివి చేయకూడదు అనేటువంటి పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ సాయి కిరణ్.